ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కి సంబంధించి మన ఇండియన్ డెలిగేషన్స్ డిఫరెంట్ నేషన్స్ వెళ్తున్నాయి టీమ్స్ గా విభజించుకొని. అయితే కువైట్ కి ఓవైసీ గారు వెళ్లారు. అక్కడ పాకిస్తాన్ ని ట్రోల్ చేశారు. ఏంటంటే ఒక మాట అన్నారు, నకల్ కర్నే కే లియే అకల్ బి చాహియే అని. అంటే కాపీ కొట్టడానికి మైండ్ కూడా కొద్దిగా పెట్టాలి అని చెప్పి. ఈ అదలకి పాకిస్తాన్ వాళ్ళకి మైండ్ కూడా ఉండదు కదా, అది మనకు తెలిసిందే. అయితే ఈ పాకిస్తాన్ వాళ్ళకి వీళ్ళకి మైండ్ కూడా సరిగ్గా బంద్ చేయదు, సరిగ్గా ఏం చేస్తున్నారో కూడా తెలియదు. దానికి ఎగ్జాంపులే మన కామెడియన్ షబాజ్ షరీఫ్ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మొన్న రీసెంట్ గా జరిగిన అటాక్ కి ఆపరేషన్ బునియామున్ అని వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు. దాంట్లో వాళ్ళు గెలిచినట్టు వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు. దానికి సంబంధించి షబాజ్ షరీఫ్ అసీం మునీర్ షబాజ్ షరీఫ్ కు ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేశారనమాట. ఆ గిఫ్ట్ ఏంటంటే, అక్కడ ట్యాంకర్స్ ఏవో బాంబులు పేలుస్తున్న ఫోటో గిఫ్ట్ కింద. ఆ ఫోటో అనేది చైనా డ్రిల్ ఫోటో. 2017 లో చైనా డ్రిల్, అక్కడ డ్రిల్స్ చేస్తా ఉంటారు కదా, మిలిటరీ డ్రిల్స్, అక్కడ తీసిన ఫోటోని వీళ్ళు తీసుకొని దాన్ని పెద్ద లామినేషన్ ఫోటో కింద చేయించి ఒకరికొకరు గిఫ్ట్ చేయించుకుంటున్నారు. అసీం మునీర్ కి చూస్తే ఇక్కడ బోర్డు అనే బ్యాడ్జ్లు ఉంటాయి. పాకిస్తాన్ లో చాలా మంది మిలిటరీ వాళ్ళు చూస్తే ఇక్కడ ఇన్ని బ్యాడ్జ్లు వేసుకొని వస్తారు. అరే, ఒక యుద్ధం కూడా గెలవకుండా మీకు బ్యాడ్జ్లు ఎక్కడిరా? మీకేంటి నెలకు ఒక బ్యాడ్జ్ లేకపోతే సంవత్సరానికి ఒక బ్యాడ్జ్ కింద ఇస్తా వెళ్తూ ఉంటారా? అయినా ఇప్పుడు మీరు చిత్తుగా ఓడిపోతే మీకు విక్టరీ ఎక్కడది? మీకు ఈ సెలబ్రేషన్స్ ఏంటి? దానితో ఈ అసీం మునీర్ అనేవాడు వీడిని ఫీల్డ్ మార్షల్ కింద ప్రమోట్ చేస్తున్నారు. అయితే నాకు తెలిసి పాకిస్తాన్ లో ఓడిపోయిన ప్రతిసారి నా ప్రమోషన్స్ వస్తాయేమో, దానికోసం వాళ్ళు మిలిటరీ చాలా కష్టపడి ఓడిపోతారేమో, మరి మనకు తెలియదు ఎలా ఉంటుందో. అయితే ఇంత ఘోరంగా కనీసం ఆ దేశంలో తీసిన ఫోటోలు కూడా వాళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళే సిగ్గుచేటుగా ఉంది. వాళ్ళకి వేరే కంట్రీ డ్రిల్ ఫొటోస్ ని వాళ్ళు ఇచ్చి వాళ్ళ దేశంలో పెట్టుకుంటున్నారంటే దిస్ ఇస్ షేమ్ ఆన్ దర్ నేషన్. వాళ్ళ ప్రజల్ని అవమానిస్తున్నట్టు, వాళ్ళ మిలిటరీని అవమానిస్తున్నట్టు. ఆ మిలిటరీ హెడ్డే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఒకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు. బుద్ధిమంతుడిలాగా స్నానం చేసి బట్టలు ఇస్త్రీ చేసుకొని వచ్చి వేరే కంట్రీ ఫొటోస్ తీసుకుంటున్నట్టు ఉంది. అది చూస్తా నాకైతే.